ఓం నమో భగవతే రుద్రాయ. 2025 సంవత్సరంలో శనీశ్వరుడు మార్చి నెలలో మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అయితే శనీశ్వరుడు ఇలా స్థానచలనం జరగడం ద్వారా కొన్ని రాసుల వారికి ఏలిన నాటి శని ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. అయితే శనీశ్వరుడు న్యాయ దేవత. ఎవరైనా సరే న్యాయంగా ఉండాలి, వారిని ధర్మబద్ధంగా బ్రతికించాలి, ధర్మంగా ఉండేటట్టుగా చేసేటటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది శనేశ్వర గ్రహం. కాబట్టి ప్రతి 2.5 సంవత్సరాలకు కూడా శనీశ్వరుడు తన యొక్క స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాడు. అయితే ఈసారి ప్రస్తుతానికి కుంభరాశిలో శనీశ్వరుడు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మనకి 2025 మార్చి నెలలో మీనరాశిలోకి శనీశ్వరుడు మారుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ శనీశ్వరుడు ఈ మీనరాశిలోకి మారుతూ ఉండడం ద్వారా 3 రాశుల వారికి ఏలిన నాటి శని అనేటటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఈ ఏలిన నాటి శని ప్రభావం వలన ఆ రాశుల వారికి కొంత ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతాయి. అయితే అవి ఆర్థికంగా అయినా జరగవచ్చు, లేదా అనారోగ్యపరంగా, లేదా ఏవైనా తీరనటువంటి సమస్యల పరంగా కూడా వారికి చుట్టుముడుతూ ఉంటాయి. అయితే ప్రధానంగా ఈ యొక్క ఇబ్బందుల నుండి మనం ఉపశమనం పొందాలి అంటే మనం శనీశ్వరుడికి శనివారం నాడు నువ్వుల నూనెను సమర్పించడం ద్వారా, అలాగే స్వామి వారికి నల్లటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా కూడా మనం కొంత ఉపశమనం పొందే అవకాశాలు ఉంటాయి. అయితే ఆ రాశుల వారు ఎవరెవరు అంటే మేషరాశి వారు. ప్రధానంగా మేషరాశి వారికి కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వీరికి అనేకమైనటువంటి సమస్యలు చుట్టుముట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఇక కుంభరాశి వారు. కుంభరాశి వారికి కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక బాధలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఏలిన నాటి శని ప్రభావం ద్వారా కుంభరాశి వారికి కూడా కొంత ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇక మీనరాశి వారు. మీనరాశి వారికి ప్రధానంగా మానసిక పరమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారు కొంత మేర ఒత్తిడికి లోనయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ 3 రాశుల వారు కూడా శనీశ్వరుడికి తప్పనిసరిగా శనివారం నాడు తైలాభిషేకం జరిపించుకోవడం ద్వారా వారికి ఉన్నటువంటి ఏలిన నాటి శని ప్రభావం కొంత మేరైనా సరే తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ ఏలిన నాటి శని ప్రభావితులు ఎవరైతే ఏ రాశుల వారైతే ఉన్నారో వారు శనీశ్వరుడికి తప్పనిసరిగా తైలాభిషేకం జరిపించుకోండి. శనీశ్వరుడు యొక్క బాధల నుండి ఉపశమనం పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. మీకు తోచినటువంటి దాన ధర్మాలు చేస్తూ ఉండండి. దానం చేయడం ద్వారా కూడా శనీశ్వరుడు చాలా సంతోషించి వారిని ఎటువంటి ఇబ్బందులు కూడా గురి చేయడు. కాబట్టి దానం చేయడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. మీకు ఉన్నంతలో కనీసం కొంచెమైనా సరే పక్కవాడికి పెట్టాలి అనేటటువంటి ఆలోచన ఉంటే వారికి శనీశ్వరుడు యొక్క ప్రభావం ఏమీ కూడా ఉండకుండా వారికి చక్కనైనటువంటి ఆరోగ్యము, ఆర్థికంగా కూడా అభివృద్ధిని కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పరిహారాలు ఆచరించుకుంటూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.